కాపునాడు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో 2024 విద్యా సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన కాపు విద్యాభవన్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాపు విద్యాభవన్ విజయవాడ సలహా మండలి సభ్యులతో మే 11, 2025 ఆదివారం నాడు కాపు విద్యాభవన్ విజయవాడ సలహా మండలి గౌరవ సలహాదారులు కొండిశెట్టి రాజేంద్ర గారి అధ్యక్షతన గాంధీనగర్ లోని కాపునాడు కేంద్ర కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు విద్యాభవన్ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గౌరవ సలహాదారులు శ్రీ కొండిశెట్టి రాజేంద్ర మాట్లాడుతూ, మన వారికి విద్యనందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన గాళ్ల సుబ్రహ్మణ్యం గారు అభినందనీయులని, వారికి నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని తెలియజేశారు. క్యారియర్ గైడెన్స్ మనం ఎట్లా పిల్లల్ని చదివించాలి, ఎట్లా వెళ్ళాలి, 10th క్లాస్ దగ్గర నుంచి క్యారియర్ గైడెన్స్ ఫస్ట్ మనం పిల్లలు ఎలా చదవాలి, వాడు దేనిలో చదివితే బెటర్ అవుతాడు అనేది క్యారియర్ గైడెన్స్. ఇంటర్మీడియట్ తర్వాత మనం ఆ క్యారియర్ బిల్డప్ చేయాలి. అంటే ఇటు నుంచి ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ చదవాలా, డిగ్రీ చదవాలా, లేకపోతే సిఏ చదవాలా, లేకపోతే మెడిసిన్ చదవాలా, ఏం చదివితే పోనీ ఇంజనీరింగ్లో 10 రకాల డిగ్రీలు ఉన్నాయి, ఏంటి వెళ్ళాలి, సివిల్ చదవాలా, మెకానికల్ చదవాలా, కంప్యూటర్ చదవాలా, ఏఎంఎల్ చదవాలా, ఇట్లా రకరకాలు ఉన్నాయి, సిఎస్సి. ఇట్లా క్యారియర్ గైడెన్స్ మనం చెప్పకపోతే పిల్లలు ఏంటంటే ఒకరు చూసి ఫ్రెండ్స్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు నేను జాయిన్ అవుతుంది, ఏం 2 రేసులు ఉండదు, మా ఫ్రెండ్ అది జాయిన్ అయ్యాడు జాయిన్ అవుతా అంటారు. వాడికి ఏం స్ట్రాంగో వాడి స్ట్రెంగ్స్ ఏంటో వాడికి తెలియదు. అది మనం అనలైజ్ చేసుకొని వాళ్ళని క్యారియర్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా జాయిన్ అవుతారు. అప్పుడు ఇందాక చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ పాప బయాలజీ, సరే మైక్రోబయాలజీ కింద ఆస్ట్రేలియా డబ్బులు కట్టేసింది 10 లక్షల రూపాయలు వచ్చారు దానికి. సరే ఏం చేయాలని నేను అన్ని ఎంక్వైరీ చేసుకొని చివరికి ఏం చేశానంటే గ్రాడ్యుయేషన్ కనుక వెళ్తే 100% లోన్ ఇచ్చే ఫెసిలిటీ బ్యాంక్స్లో ఉంది. అయితే టాప్ 100 యూనివర్సిటీలో కనుక అప్లికేషన్ అప్లై చేస్తుంటే లక్కీగా పాప అప్లై చేసింది, టాప్ 100లో ఉంది. వెంటనే ఆ పాపకి నేను స్టేట్ బ్యాంక్కి తీసుకెళ్ళి ఉత్తా రమేష్ గారికి అప్పచెప్పి, బ్రదర్ ఇలా వచ్చారు, వీళ్ళు కొంచెం చాలా చిక్కుల్లో ఉన్నారు, 10 లక్షలు కట్టేశారు ఆల్రెడీ అంటే, లేదు బ్రదర్ మన అక్కడ కౌన్సిలర్ ఉంటారు, అంటే ఏ బ్యాంకులో అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, యూనియన్ బ్యాంక్ అవనివ్వండి, ఈ ఫారిన్ స్టూడెంట్స్ కౌన్సిలర్ సపరేట్గా ఉంటారు అంటే గైడెన్స్ ఇవ్వడానికి. సో అక్కడ టాప్ 100లో ఉంది కాబట్టి మనం 100% లోన్ చేయొచ్చు అన్నమాట. ఏమి లేదు కదా, ఏం అక్కర్లా, కాగితాలు కానీ మన రూపాయి సెక్యూరిటీ ఇవ్వక్కర్లా, 100% లోన్ చేసి 40 lakhs లోన్ ఇప్పించాను. ఆ 10 lakhsలో కూడా రీఎంబర్స్మెంట్ వచ్చేసింది వాళ్ళకి, ఫస్ట్ కట్టిన 10 lakhs కూడా. సో ఆ 10 lakhsతో వాళ్ళు వెళ్ళగలిగారు ఫ్లైట్ టికెట్ కూడా. అదే మనం కాదు ఆ ఖర్చు 5 లక్షల రూపాయలు మనం పిల్లలకు ఖర్చు అవుతుంది. సో గ్రాడ్యుయేషన్కి వెళ్ళగలిగింది ఆ పాప. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇలాగే సేమ్ రూల్స్ ఉన్నాయి. సో మనకి యూనియన్ బ్యాంక్లో అయితే 50% కొలెటరల్ పెట్టాలి. సపోజ్ 40 lakhs అనుకో 20 lakhs కొలెటరల్ అడిగాడు. అలాగే సరే మళ్ళీ ఏం చేశాను, ఫస్ట్ ఈ కొలెటరల్ యూనియన్ బ్యాంక్ వాడు ఏమడిగాడు, కొలెటరల్తో పాటు నాకు లేదా కొలెటరల్ సెక్యూరిటీ కౌన్సిలర్ ఏమడిగాడు, రాజశేఖర్ కౌన్సిలర్ మాకు 40 lakhs లోన్ లెటర్ 2 సార్లు నేను పంపించేస్తానని. అప్పుడు ఏం చేశాను నేను, మన తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు నందివెల్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటే ఆయన దగ్గర మా స్కూల్లో డబ్బులు ఉంటే 10 లక్షలు దాన్ని డిపాజిట్ చేసి ఆయన దగ్గర 40 lakhs లోన్ లెటర్ ఇచ్చాను, శాంక్షన్ లెటర్. అది పంపిస్తే అది వర్కౌట్ అవ్వాలా. వాళ్ళు ఏం చేశారంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకోరంట, ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ తీసుకుంటారు. సో అక్కడ రిజెక్ట్ అయితే అప్పుడు ఏం చేశారు, మళ్ళీ స్టేట్ బ్యాంక్ వచ్చి రమేష్ గారిని పట్టుకొని రమేష్ గారి ద్వారా చేయించాం. ఆ పాప వెళ్ళిపోయి హ్యాపీగా ఉంది. మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియా ఫోన్లు చేసి డిఫరెంట్ మన ఎక్కడ పట్టుకున్నంత ఉంటుంది లిస్ట్ ఉంటుంది, వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళతో ఆ పాపకి చిన్న జాబ్ ఒకటి వేయించాం. అట్లాగా మనం క్యారియర్ గైడెన్స్, పిల్లలకి ఏం చదువుకోవాలి, మనం అసలు చదువుకుంటే ఆ కుటుంబం రూపురేఖలే మారిపోతాయి, బయటికి పంపించగలిగితే. ఇవాళ మన ట్రంప్ ఏదో అన్నాడు, ఏం లేవు, అందరికీ సేమ్ యాక్సిడెంట్ నడుస్తుందండి వ్యవస్థ, ఏమీ లేదు. మనం ఖచ్చితంగా అందరి పిల్లలందరినీ పంపించేసి మన ఫారెన్ ముందు మనకు అడుగు వాళ్ళు ఏదో రకంగా పైకి తీయగలిగితే తర్వాత వాళ్ళు తిప్పలాట పడతారు, చదువుకుంటారు. అందుకని ఇలాంటి చదువు కోసం మనం పాటుపడి చదివిస్తాను కోసం ఎంత అయినా సరే ఎంతవరకు వెళ్తాను నేను చదివిస్తాను కోసం. అయితే మాత్రం నేను అంటే నా వల్ల కాదు అనుకోండి, నేను చేయలేను, ఓకే చేయించగలను కదా, అట్లాగా నేను ఎవరితో నేను చేయించగలను నాకు తెలుసు. సో ఇప్పుడు నేను ఏఆర్డీ మన సంస్థకి ఈ వీల్ చైర్స్ ఒక్కొక్కటి 45,000 రూపాయలు పవర్ వీల్ చైర్స్ చేయిస్తాను. ఏదైనా కానీ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ 60 చైర్లు ఇచ్చాం.
అంటే ఏంటి, మనకి ఆయన రంజిత్ జగదీష్ బాబు గారిని హైదరాబాద్లో ఉంటారు. ఆయన బయోఫర్ ఫార్మా అని 1000 కోట్ల కంపెనీ మనది. ఆయన ఇక్కడ మన చిలుమూరు స్వగ్రామం. ఆయన మెడికల్లో ఉన్నారు కాబట్టి ఆయన నేను ఒకసారి ఊరిని ఇట్లా రిక్వెస్ట్ పెడితే ఒకసారి 10 ఇంకోసారి 10 చేయాలి ఒకేసారి ఇచ్చేసారు ఆయన. అలాగా ఆ సంస్థ అది యాక్చువల్గా మన కాదు, కానీ అదే డిసీజ్ అది ఒక డిసీజ్ అనమాట. వాళ్ళు మజిల్స్ పనిచేయవు, మజిల్స్ ష్రింక్ అయిపోయి చనిపోతారు పిల్లలు 12 ఏళ్ళ లోపల. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మజిల్స్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి వాళ్ళకి జీవితాంతం దానికి మెడిసిన్ రావాలి, ఇద్దరు కనుక్కోవాలి. అది ఓన్లీ మెడిసిన్ ఒక్క వ్యాధికే ఈ రోజు వరకు మెడిసిన్ కనుక్కోబడాలి. సో అట్లాంటిది ఇంకా దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు. మన జగదీష్ బాబు గారు కూడా ప్రయోగాలు చేస్తున్నారు దాని మీద. సో ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన వాళ్ళకి సాయం చేశారనమాట. అట్లాగా మనం చేయలేకపోవచ్చు కానీ చేయించగలం, మనం తలుచుకుంటే చేయించగలం. అందరం మనం ఒక్కొక్క స్టూడెంట్ని చేసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించే బాధ్యత మనం తీసుకోగలిగితే మన ద్వారా ఎక్కడున్నాడో 20 మంది స్టూడెంట్స్ చదివించగలుగుతాం. 20 మందిని ఇంజనీరింగ్ చేయగలిగితే 20 మంది జాబ్లు వస్తాయి. అసలు గర్ల్స్ స్టూడెంట్ని తీసుకుంటే మనం సరదాగా రూపాయి కట్టం లేకుండా బిల్డ్ చేయగలం. ఎందుకంటే గర్ల్స్ షార్టేజ్ ఉన్నారు, చూస్తే బాయ్స్ పంచుకుంటే. సో అసలు గర్ల్స్ స్టూడెంట్స్ చదువుకుంటే చాలు, బ్రహ్మాండంగా మ్యారేజ్ రూపాయి కట్టం లేకుండా. ఇవన్నీ కూడా సో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అన్నగారి ఈ ప్రభుత్వ కార్యక్రమానికి అందరం మద్దతు ఇస్తాం. నేను వచ్చిన తర్వాత అన్న ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను గట్టిగా దీని మీద కొంచెం బిజీ ఉంటాను. నేను వివిఐటి యూనివర్సిటీ అయింది. అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ కాపు విద్యాభవన్ అభివృద్ధిలో మేమందరం తప్పకుండా భాగస్వాములవుతామని, అలాగే కాపుల అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ సహకరిస్తే మన పిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రాంతంలోని ప్రతి కాపు కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని కాపు విద్యాభవన్ పిలుపునిచ్చింది. అసలు ఈ విద్యాభవనం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఇది బిర్యానీ వెంకటరావు గారు ఎప్పటి నుంచో ఈ హాస్టల్స్ పెట్టాలి అది ఇది అనుకున్నాం, కానీ ఆచరణలో ఏది రాదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ లో ఉండగా జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేకమైన నిర్ణయాలు చాలా చేశారు. ఆ నిర్ణయాలతో చెంది కాపులకి పోస్టింగ్ ఇవ్వదని చెప్పి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకి కాపుల్ని ఎవరిని నాకు పోస్టులు కావాలని రికమెండ్ చేయొద్దని చెప్పి ఓపెన్ చేపించారు. ఈ రకమైన కులం మీద వ్యతిరేక భావంతో మేము ఓసీ కులాల ఐక్యవేదిక అని ఒక స్టార్ట్ చేసాము. విజయవాడ కేంద్రంగా రాష్ట్రం ఉంటాం. దాంట్లో సెక్రటరియట్ తిరిగాము, తర్వాత ఆర్టీసీ తిరిగాము, ఇలా రకరకాల. అదే అక్కడ ఏంటంటే ఓసీ కులాల్లో 7 కులాలు ఉంటాయి. కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య. ఈ 7 కులాల ప్రతి ఈ తిరుగుతున్న టైంలో ఏం చేశానంటే నేను ప్రెసిడెంట్ కొన్నాను. స్టేటస్ వచ్చింది. జనరల్ సెక్రటరీ ఒక చౌదరి గారు ఉన్నారు, కనకమండలి సెక్రటరీ. ఆయన ఏం చేశాను, సువర్ణ గారు ఒకసారి మాస్టర్లు చుట్టూ కాదని అని చెప్పి విజయవాడ చుట్టుపక్కల కమ్మ హాస్టల్స్ 13 ఉన్నాయి. ఆ 13 హాస్టల్స్ తిప్పాం. 13 హాస్టల్స్ తిప్పాను, నన్ను అన్నీ చూశాను. చూసిన తర్వాత ఏమైందంటే దాని డోనర్స్ వచ్చేసరికి కాపులు ఎక్కువ మంది. కమ్మ హాస్టల్స్ కి డోనర్స్ కాపులు. వాళ్ళ డబ్బులతో మన డబ్బులతో కమ్మ వాళ్ళు చదువుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఎక్కడ బ్రేక్ వస్తుందని చూస్తే మన మధ్యలో కమ్యూనికేషన్ ఒకటి కోఆర్డినేషన్ ఒకటి లేకపోవడం. ఇప్పుడు సిటీలో రాజేంద్ర గారు అంటే ఒక పాత దగ్గర నుంచి పెద్ద పేరు. అలా ఎలాంటి పేరు అంటే ఈయన ఒక ఫ్యామిలీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. రాధా రంగాలకి ఆ టెంపర్ డిపో ఒక అడ్డ సీతారాంపురంలో. రాధా రంగాన్ని విజయవాడలో పోషించిన ఘనత వీళ్ళ పాతది. అప్పుడు రాజేంద్ర గారు నేను చిన్నపిల్లలు అక్కడి నుంచి వాళ్ళ ఇది ఈ రకమైన వర్ధంతో నాకు ఆవేశం వచ్చి కాపు ఇచ్చే జనం మనం అన్నీ మనమే ఉన్నాం. వాళ్ళు ఎంత డబ్బు కమ్మలు డోనర్స్ ఉండాలి, కమ్మలు కోట్లు ఇస్తారని చెప్పి చెప్తుంటారు. కొంచెం ఒట్టి మాయ. వాళ్ళు ఇచ్చేది ఎవడో ఒకడో ఇతర ఇస్తుంటారు. నేను కొన్ని కమ్మల సమావేశానికి మాస్క్ పెట్టుకుని వెళ్ళాను. మన మొగల్రాజ్పురంలో మహిళా కమ్మాస్కి వెళ్ళి ఓపెనింగ్కి వెళ్ళాను.
మాస్క్ పెట్టుకుని నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరు వెళ్తే కొబ్బరికాయ కొట్టారు. ఫస్ట్ ఫ్లోర్ నాదన్నాడు మురళీ పార్టీ మురళీ హోటల్ ఓనర్. వీళ్ళందరికీ విజయవాడ ఆదిగురు ఎవరంటే కమ్మోళ్ళకి డిబి మ్యాన్ ఠాకూర్. ఇద్దరు కమ్మోళ్ళు కొట్టుకుంటే ఊరుకోరు. నెహ్రూ వంశీ కొట్టుకుంటే ఇద్దరిని వార్నింగ్ ఇచ్చాడు, పిచ్చి పిచ్చి చేస్తారని. అలాగా అంటే కులానికి ఎలా ఉంటుందంటే కులాలన్నింటిలోకి సిక్కు కులం అనేది చాలా గొప్పది. ఆ సిక్కు కులం ఏంటంటే దాంట్లో అక్కలు తక్కువ ఉంటుంది. అంటే సిక్కులకు ఉన్నతి పెట్టడం అక్కలు తక్కువ. వాళ్ళు ఏ రూల్ ఇస్తే ఆ రూల్ పాటించాల్సిందే. అలాంటిది కృష్ణా జిల్లాలో కమ్మ తక్కువ ఉంది. ఆ కమ్మ తక్కువ ఇన్ఛార్జే ఠాగూర్. అలాంటి కాపు తక్కువ లేదు మనకి. కాపు తక్కువ లేకపోవడం కారణం ఏంటంటే మనకి నాన్ కాపు రాజకీయ నాయకుల చేతిలో కాపు సంఘాలు పనిచేస్తున్నాయి. అది ప్రధానమైన మైనస్. ఆ దాంతో మనం ఏంటంటే వెనకబడిపోతాం. కాపు విద్యాభవనం ప్రారంభించిన తర్వాత నేను పని కట్టుకొని కాపు విద్యాభవన్ ఓపెనింగ్కి మన సూనా చౌదరి వాళ్ళ బ్రదరు నా ఫ్రెండ్, ఆయన్ని కమ్మ సంఘ సెక్రటరీ వాళ్ళందరినీ పిలిచి కాపు విద్యాభవన్ డాన్స్ మీద ఎక్కించి ఓపెనింగ్ పట్టడం మాకు నేను బస్సు పనే దాంట్లో చేశాం. కమర్షియల్ తీసి చూపిస్తే ఇవ్వడం కాదు ఏంటంటే మా కమర్షియల్స్ కూడా ఎంత నీట్గా పెట్టలేదు, బిర్యానీ ఇంతగా ఖర్చుగా పెట్టారు. ఫస్ట్ టైం కాదండి కోసం దాని జీవితం మా ఆలోచనలు ఎలాగ ఉంటాయి అని చెప్పి చాలా దాదాపు 20 లక్షల బడ్జెట్తో స్టార్ట్ చేసాం. రంగా గారు చనిపోయేదాకా ఒక ఎత్తు రాజకీయం, రంగా గారు చనిపోయేది ఒక ఎత్తుగా ఉంది మన భవిష్యత్తు. రంగా గారు మూవ్మెంట్లో బాధపడ్డ ప్రతి వాడి పిల్లలు ఇవాళ బ్రహ్మాండ పొజిషన్లో ఉన్నారు. అందులో నేను ఒకని. ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ పిల్లలు బాగున్నారు. ఫైనాన్షియల్ బెటర్మెంట్ ఉన్నాం. ఇచ్చే మనస్తత్వం ఇవ్వకుండా చేసేవాడు ఎక్కువే మన పక్కనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కాపునాడు రకరకాల దీంట్లో ఉంది. ఏంటి మన ఉద్యోగం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కాపు పిల్లల్ని మెరిట్ ర్యాంకర్గా తయారు చేయాలి. వాళ్ళని సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ మెడిసిన్ కానీ రకరకాల కోసం తయారు చేయాలి. తయారు చేస్తే ఇక్కడ విజయవాడ శరత్చంద్ర ఐఏఎస్ అక్కడ ఉంది. అతను ఏమన్నాడు, గారు విన్నాము 10 మంది పిల్లలు సంవత్సరాలు ఏంటి చదివిస్తానని ఇంటర్మీడియట్ నుంచి నాకు ఇచ్చేయండి, మెరిట్ ర్యాంక్ వస్తేనే తీసుకుంటారు. తీసుకుని వేస్తాను. మన ఎం గోపాలకృష్ణ ఐఏఎస్ గారు ఆయన దగ్గర కెట్ వార్గని. ఆ కెట్ ఆయనే ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ప్రిలిమినరీ పాస్ అయితే నా దగ్గర పంపిస్తూ నేను ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళని మెయిన్స్కి పంపించేదాకా నేను టేక్ చేస్తాను అన్నాడు. ఇవాళ ఏంటి 20 సంవత్సరాల కిందట ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయింది మన వాళ్ళ. ఈ కెట్టెన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రాక్టీస్ తర్వాత ఇప్పుడు 3, 4, 5, 7 దాకా వచ్చాయి. వాళ్ళ ఐఏఎస్ లో మన ప్రాబల్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు అది లేదు. అలాగే ఆయన వారసుడు ఇప్పుడు శరత్చంద్ర ఐఏఎస్ అక్కడ. ఈ సంవత్సరం 3 వచ్చారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి. రకరకాల వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అలాగే మన రాజేంద్ర గారి డైరెక్షన్లో కాపు విద్యాభవన్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లో పెట్టాలనే కాన్సెప్ట్. దీనికి ఏంటంటే కెరీర్ గైడెన్స్ లాగా కాపు విద్యాభవన్ గైడెన్స్ కూడా ఆయన ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దగ్గర ఉన్నాం. ఆ తర్వాత మన సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వచ్చాము. మేము వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్ని చూసాం. చూసిన తర్వాత మనం కూడా ఏదో రకంగా మనం ఈ కాకినాడలో కొనసాగాలని అంతకాలంలో నేను మా జిల్లా కమిటీ నుంచి సుబ్రహ్మణ్యం అంతకుముందు కాకినాడలో పనిచేస్తున్నాను. పడవల సుబ్బారావు గారు దాంట్లో, మల్లిశెట్టి సుబ్బారావు దాంట్లో అట్లా పనిచేస్తున్నాను. తర్వాత ఈ మధ్య కూడా కాపు కార్పొరేట్ చైర్మన్ పనిచేసినటువంటి రామాంజలి గారి దగ్గర కూడా కొన్నాళ్ళు నేను 23 సంవత్సరాలు పనిచేశాను కాకినాడలో. సరే విజయనగరాలు కాకినాడ అంటే మనం మొట్టమొదటి ఇంటున్నదే పేరు అది.
సరే అసలు మెయిన్ ఆర్గనైజేషన్ కాబట్టి దాంట్లోకి వెళ్దామని సుబ్రహ్మణ్యం గారితో చెప్పడం జరిగింది. నాతో నేను మీతో కలిసి పనిచేస్తాను. నేను సుబ్రహ్మణ్యం గారు అడిగాను, యాక్టివ్గా చేసుకుంటాను వెళ్తున్నాం. నేను సుబ్రహ్మణ్యం గారు ఏది ఆదేశించినా దాన్ని చూసేదకుండా పాటించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ కాపు విద్యాభవన్ కాన్సెప్ట్ చాలా మంచిది. దాన్ని మనం అందరం కూడా సాయశక్తుల అట్లా ఏ జిల్లాకు ఆ జిల్లా కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. దానికి అందరం కూడా కృషి చేద్దామని నా వద్దు కూడా నేను బాగా కృషి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి సుబ్రహ్మణ్యం గారికి తోడుకుంటానికి నేను నిశ్చయించుకున్నాను. ఖచ్చితంగా ముందు నడపడానికి నేను ఆయన తోడుగా నడిపిస్తాను. నమస్కారాలు. నా పేరు పసుపులేటి ప్రసూనమ్మ. నేను 1 year నుంచి ఈ కాకినాడలో ఉన్నాను. నాగ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఆశయాల్లో నేను కూడా భాగస్వామిగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగ సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. నా పేరు శ్రీ అనిత. ఇంటి పేరు అమ్మవాళ్ళదేమో పడాల, అత్తగారి కూతురు. స్కిల్ డెవలప్మెంట్లో ఐటీ ట్రైనర్గా చేస్తున్నాను. మా ఫాదర్ గతంలో కాప్ కార్పొరేషన్లో ఆర్గనైజేషన్ చేశారు సెక్రటరీగా. పడాల మధుసూదన్ గారు హెల్త్ డిపార్ట్మెంట్. నాకు దీని గురించి అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉండే ఇక్కడ వరకు వచ్చాను. సో వాట్ అండ్ వాట్ తెలుసుకుందామని. గుంటూరులో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు కదా, దానిలో నేను చేయగలిగిన సర్వీస్ చేస్తాను. రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్లు అదే డైవర్స్ తీసుకున్న వాళ్ళు తరఫున ఉంటారన్నారు కదా, అలాంటి వాళ్ళు మనం సెర్చ్ చేస్తే ఉంటారు తప్పకుండా. తీద్దాము. పంచుల దానయ్య గారు లెక్క పాపరాలు వాతావరణంలో ఉండేవాళ్ళు. ఈ విద్యాభవన్ స్టార్ట్ చేయడంలో నిజంగా రాజకుమార్ గారికి పాదార్థం ఉంటుంది. ఆ కాన్సెప్ట్, ఆ తలంపు రావడం గొప్ప. చెప్పారు ఇందాక మనకు అన్నీ ఉన్నాయి, బుద్ధి తక్కువ. మనం కమ్మాలను తెచ్చుకొని కమ్మాలను చూసి ఈసిపడడం కన్నా సిగ్గు తెచ్చుకోవడం మెయిన్. ఇటువంటి పరిణామాల్లో నా కాన్సెప్టులో నాకున్న నేను రైల్వే ఎంప్లాయీని, నెక్స్ట్ రిటైర్మెంట్. నా సేవలు సుబ్రహ్మణ్యం గారి అర్థంలో కాపునాడు కానీ కాపు విద్యాభవన్ కానీ చాలా సేవలు చేస్తానని మనసా మాట కడిమైన నా ప్రమాణం చేస్తున్నాను. నా కాన్సెప్టులో నేను ఆర్థిక సాయం కూడా చేస్తాను. నేను ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సుబ్రహ్మణ్యం గారితో నాకు 83లో పరిచయం, మా రిలేషను. ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. కానీ అతి చనువుగా వచ్చింది మేము 90 ఆ టైంలో బాగా దగ్గరగా మాట్లాడుకోవడం. అప్పుడు ఏంటంటే రిలేషన్ ఏంటంటే ఆయన బావగారు మేనతో పిల్లలు బావగారు మా పిల్లిని చేసుకున్నారు. అలానే అసలు మీతో అంటే అన్నట్టు ఉండేవాడు. ఏదైనా ఉంటే ఒకళ్ళు కూడా వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళేది అనేది. కానీ తర్వాత వారి కార్యక్రమంలో విని చూసి అక్కడి నుంచి బాగా చనువుగా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడే విద్యాభవన్ గురించి చెప్పాలంటే వారు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా మీరు దగ్గర రాజేంద్ర గారు వారు చెప్పిన మాటల దృష్ట్యా చూస్తే మనం కూడా ఎందుకు చేయకూడదు, దీనిలో ఎందుకు బాధ్యత వహించకూడదు అనేది సంకల్పంతో అది ఆల్రెడీ 1 year బ్యాకే సుబ్రహ్మణ్యం గారు కూర్చోబెట్టి ఆ రోజు అన్నప్పటి నుంచి నేను దాంట్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. కానీ దీన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది ఇది ఒక కేవలం ఇందాక విజయవాడ, ఒంగోలు, పల్నాడు చెప్పారు కానీ మా గుంటూరు చెప్పారు. మేమందరం అనుకున్నాం ఆల్రెడీ 1 నెల కిందటే గుంటూరులో మనం పెట్టాలి అని సంకల్పంతో ఉన్నాం. కాకపోతే అది ఆచరణ మార్గం స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్లో చెప్పాలనుకున్నాం. అతి తొందరలో మేము కూడా గుంటూరులో మా చేతన సహాయంతో ఒకవేళ 25 మంది అనేది 10 మందితోనే ముందు కాపు విద్యాభవనం పేదల కోసం మన జాతిని ఇంకా డెవలప్ చేయాలని సంకల్పంతో నిర్ణయించుకున్నాం. మీ అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ కార్యక్రమంలో కాపు విద్యాభవన్ విజయవాడ సలహాదారులు వేమూరి సుబ్బారావు నాయుడు, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడిశెట్టి కృష్ణప్రసాద్, కాపునాడు ఫౌండేషన్ డైరెక్టర్ బొందలపాటి వెంకట్రావు, మహిళా కాపునాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీమతి పసుపులేటి ప్రసూనాంబ, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, ప్రముఖ న్యాయవాదులు బైపుడి నాగేశ్వరరావు, మారుతీనగర్ మురళి, ఎడ్ల అంజనాదేవి, రాయనపాడు రైల్వే వ్యాగన్ వర్క్షాప్ సంఘ్ నాయకులు పంచకర్ల రాంబాబు, గుంటూరు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు రాగం సదాశివరావు, శ్రీమతి ఇక్కుర్తి అనిత తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.